హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొత్తగా నేర్చుకున్న వారికి చీర ఫాల్ వేయటం అనేది చూపిస్తూ ఇదే నా ఫస్ట్ స్టిచ్చింగ్ వీడియో. చీర చివర అంచును స్ట్రైట్గా కట్ చేసి మంచి భాగంను కింద ఉంచి చెడ్డ భాగంను పైన పెట్టి అంచును కుట్టుకోవాలి. స్ట్రైట్గా అంచును మడత పెట్టి నీట్గా కుట్టు వేసుకోవాలి. స్టార్టింగ్లో చిన్నగా రఫ్ చేసుకొని చివరను కూడా చిన్నగా రఫ్ చేసుకోవాలి. కుట్టిన చివరి అంచు నుండి 10 ఇంచులకు మార్కింగ్ పెట్టుకోవాలి. అక్కడి నుంచి మనం తడిపి ఆరపెట్టుకున్న ఫాల్ను చివరన స్ట్రైట్గా కట్ చేసుకున్న ఫాల్కు పైన ప్లస్ కింద అంచులకు కుట్టు వేసి ఉంటుంది. అది మనకి చేతికి మడత తగులుతుంది. మడత కింద పెట్టుకుని 10 ఇంచుల దగ్గర నుండి కుట్టు స్టార్ట్ చేసుకోవాలి. స్టార్టింగ్ చిన్నగా రఫ్ చేసుకుంటూ స్ట్రైట్గా కుట్టు వేసుకోవాలి. స్టిచ్చింగ్ వీడియోస్ ఇంకా పెట్టలేదు. స్టాండ్ తీసుకున్న తర్వాత స్టిచ్చింగ్ వీడియోస్ పోస్ట్ చేస్తాను. అలాగే ఈ వీడియో ద్వారా ఒక చిన్న విషయం మీతో షేర్ చేసుకుందామని చీర ఫాల్ వేస్తూ చెప్పుకుంటున్నానండి. అదేనండి, నేను కూడా యూట్యూబ్ ఛానల్ను చూసి బ్లౌజ్ మోడల్స్ను, హ్యాండ్స్ మోడల్స్ను, డ్రెస్ మోడల్స్ను నా ఇంట్రెస్ట్తో నేర్చుకున్నాను. మీకు ఒక వీడియోలో చెప్పాను, భయపడుతూ ఏ పనినైనా స్టార్ట్ చేయకూడదని. నా ధైర్యమే నాకు బలం అయ్యిందండి. నేను ఏదో ఒక చిన్న పనినైనా చేయాలనుకున్నాను. అప్పటికి మా పిల్లలు చిన్నపిల్లలు. మా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత స్టిచ్చింగ్ నేర్చుకుందామని ఇంట్రెస్ట్తో సెంటర్కి వెళ్ళి, నాకైతే అప్పటికి మిషన్ తొక్కటం టచ్చే లేదండి. బహుశా 1 నెల 2 నెలలు వెళ్ళాను. మిషన్ తొక్కటం 10 రోజులు పట్టింది. బ్లౌజ్ కటింగు అండ్ స్టిచ్చింగు నేర్చుకున్నాను. మిగతా లేడీస్ వర్క్ అంతా యూట్యూబ్ ఛానల్ను చూసి నేర్చుకున్నాను. అప్పట్లో ఫోన్ కూడా లేదు. టీవీకి నెట్ బాక్స్ వచ్చినప్పటి నుండి టైలరింగు వీడియోలను చూస్తూ నాకు వచ్చిన దాంట్లో లేడీస్ వర్క్ అంతా నేర్చుకున్నాను. మీరు కూడా ఎక్కడికి వెళ్ళకుండా యూట్యూబ్ ఛానల్ను చూసి నాలాగే నేర్చుకోండి. మంచి ఫలితం ఉంటుంది. ఏమీ లేదండి, టైలరింగ్లో సక్సెస్ అవ్వాలంటే మన ఇంట్రెస్ట్ని బట్టి ముందుకు వెళ్ళగలం. ఆడవాళ్ళకు బయటికి వెళ్ళి ఏ పనినైనా చెయ్యాలంటే చాలా కష్టం అవుతుంది. టైలరింగ్ అయితే చాలా బెస్ట్ అండి. ఇంట్లో పని చేస్తూ పిల్లల్ని చూసుకుంటూ డబ్బులను సంపాదించుకోవచ్చు. నాకైతే చాలా బెస్ట్ అనిపిస్తుంది. నేను చెప్పేది రైటో రాంగో కామెంట్స్లో పెట్టండి. అలాగే చీర ఫాల్ను ఇలా స్ట్రైట్గా నీట్గా కుట్టుకోవాలి. ఎక్కడా ఒగ్గులు రాకుండా ఇలా చివరిని మడత పెట్టి ఫాల్ను స్ట్రైట్గా కుట్టు వేసుకోవాలి. చూడండి చీర ఫాలు ఎంత నీట్గా వచ్చిందో. అలాగే నా ఛానల్కి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.